హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపుతో పలువురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. కన్నువిప్పు కావాలి, దేశ ప్రజలకి దురుద్దేశ రాజకీయ కక్షతో పెట్టిన కేసు బహిర్గతం కావాలి. కాబట్టి ఇవాళ మేడం మీనాక్షి నటరాజన్ గారు, మేము కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బీజేపీ ఆఫీస్ వద్దకు వెళ్లి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టినాం. శాంతియుతంగా నిరసన తెలిపే కార్యక్రమం ఇది. మేము వెళ్ళి ఆఫీస్ మీద ధ్వంసం చేయడమో దాడి చేయడం కాదు. అక్కడ వెళ్ళి కూర్చుండి ఈ తప్పు చేశారు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసి రాజీవ్ గాంధీ కుటుంబాన్ని, ఇలా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న కుటుంబాన్ని ఇబ్బంది చేస్తూ గురి చేస్తున్నటువంటి పరిస్థితులు వివరించే ప్రయత్నం చేస్తాం. नेशनल हेराल्ड का अखबार हमारा एक राष्ट्रीय स्वतंत्रता संग्राम का प्रतीक है और जवाहरलाल नेहरू जी ने इसकी शुरुआत की। आज जिस तरह से झूठे बेबुनियाद केस माननीय सोनिया जी, राहुल जी के ऊपर लगाए गए और सत्य की जीत हुई। माननीय भागवत जी अंडमान निकोबार में कहते हैं कि दुनिया केवल सत्ता को देखती है, लेकिन ये देश सत्यमेव जयते का देश है। जैसा राहुल जी ने अभी रैली में भी कहा था, सत्य की जीत न्यायालय से हुई और जिस तरह से झूठ और फरेब का राज भारतीय जनता पार्टी स्थापित करना चाहती है, इसलिए हम अहिंसात्मक तरीके से संवैधानिक दायरों में रहते हुए अपना विरोध प्रदर्शन वहाँ करने जा रहे हैं। हम ये कहने जा रहे हैं कि वो भी ये समझें कि ये देश सत्य को मानता है, सत्य की अंत में जीत होती है। सत्य थोड़ी देर के लिए परेशान हो सकता है, लेकिन सत्य कभी पराजित नहीं होता और इसके प्रतीक के रूप में हम लोग एक रैली के रूप में वहां जा रहे हैं। ये कोई विध्वंस करने का माहौल नहीं है, लेकिन अहिंसात्मक तरीके से अपने विरोध, अपने प्रतिरोध को स्थापित करने और मोदी और अमित शाह जी जिस तरह से पूरे देश में भय और आतंक का राज स्थापित करना चाहते हैं, उसके जवाब में स्वराज किस तरह से स्थापित हो और लड़ाई हो। जिस तरह से ये महात्मा गांधी का नाम हटाना चाहते हैं, सत्य के सिद्धांत को हटाना चाहते हैं, जो इस देश की बुनियाद है, इस संस्कृति की बुनियाद है, उसके खिलाफ हमारा विरोध है और हम इसलिए वहां जा रहे हैं। ప్రస్తుతం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. గాంధీ భవన్ నుంచి బయలుదేరి బీజేపీ ఆఫీస్ కు వెళ్తున్నారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. దాడులు ఎక్కడ కూడా చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదు. శాంతియుతంగా నిరసన తెలపడమే మా కార్యక్రమం. దాడి చేయడానికి కాదు మేము పోతుంది. బీజేపీ పార్టీ కనువిప్పు కలగాలి కాబట్టి శాంతియుతంగా నిరసన తెలిసే కార్యక్రమం చేపట్టారు. పోలీసులు మీ ధర్నాకు, మీ ఆందోళనకు అనుమతి లేదని చెప్తున్నారు. ధర్నాలకి, శాంతియుతంగా చేసే కార్యక్రమాలకి పర్మిషన్ అవసరం లేదు. మేము చేసే కార్యక్రమం అంతా శాంతియుతంగా ఉంటుంది. నల్గొండలో కోడిగుడ్లు విసిరారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పై అని ఆరోపిస్తున్నారు. బట్ మేము ఇచ్చిన పిలుపు శాంతియుతంగా బీజేపీ ఆఫీస్ ముందు కూర్చొని నిరసన తెలపాల్సింది. ఉద్దేశపూర్వకంగా రాజకీయ సంస్థతో కేసు పెట్టినట్టుగా కోర్టు స్పష్టం చేసింది. వాళ్ళ ఆధారం లేని కేసు, నిరాధారాలతో కూడుకున్నటువంటి కేసు నేనేం చేసినా నీకు ఇచ్చినా కదా